మరోవైపు ఐపీఎల్ లో పంజాబ్ జట్టు 10 ఏళ్ల తర్వాత ప్లే ఆఫ్స్ కు చేరింది. లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ హర్ప్రీత్ బ్రార్ కీలక వికెట్లతో మ్యాచ్ ను మలుపు తిప్పడంతో పంజాబ్ కింగ్స్ 10 పరుగుల తేడాతో రాజస్థాన్ రాయల్స్ ను ఓడించింది. నేహాల్ వథీరా 70, శశాంక్ సింగ్ 59 పరుగులతో చెలరేగారు. మరో మ్యాచ్ లో గుజరాత్ జట్టు ఢిల్లీని ఓడించడంతో పంజాబ్ 10 ఏళ్ల సుదీర్ఘ విరామం అనంతరం ప్లే ఆఫ్స్ బెర్త్ ను ఖరారు చేసుకుంది. చివరిసారిగా 2014లో ప్లే ఆఫ్స్ చేరిన పంజాబ్ ఆ సీజన్లో రన్నరప్ గా నిలిచింది. తొలుత పంజాబ్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 219 పరుగులు చేసింది. శ్రేయాస్ అయ్యర్ 30 రన్స్ తో రాణించాడు. తుషార్ దేశ్పాండే 2 వికెట్లు పడగొట్టాడు. ఛేదనలో రాజస్థాన్ 20 ఓవర్లలో 209 పరుగులు మాత్రమే చేసింది. ఇక ధ్రువ్ జురేల్, యశస్వి జైస్వాల్ హాఫ్ సెంచరీలు వృధా అయ్యాయి. జెన్సన్, ఒమర్జాయ్ చెరో 2 వికెట్లు దక్కించుకున్నారు. హర్ప్రీత్ బ్రార్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది.